జోహార్ మహాత్మా ఫూలే, జోహార్ మహాత్మా ఫూలే, జోహార్ ఫూలే గారు, జోహార్ ఫూలే గారు. ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చిన భారతదేశంలోనే మొట్టమొదటిగా పేదవారికి కూడా విద్య కావాలని కోరుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఈరోజు జోహార్లు అర్పిస్తున్నామంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే గారి గొప్పతనం. ఆయన స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత. ప్రతి వెనుకబడిన బీసీ, ఎస్టీ, మైనార్టీల బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పూలే గారు విద్య కోసం, భారతదేశంలో వెనుకబడిన వర్గాల కోసం ప్రతి ఒక్కరూ చదువుకొని విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో మొదటి నుండి పాటుపడిన మహానుభావుడు, మహా వ్యక్తి. ఆయన్ను స్మరించుకోవడం భారతీయులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ విద్యతో పాటు ముందుకు పోతున్నారంటే మహాత్మా గాంధీ పూలే కానీ, అలాగే అంబేద్కర్ గారు కానీ, అంబేద్కర్ గారికి కూడా పూలే గారే ఆదర్శం. అదేవిధంగా మహాత్మారావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారిని వాళ్ళ భార్యను చదివించి మొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆయన భార్యను చదువులో తీసుకొచ్చారు. అలాంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు ప్రతి ఒక్కరము స్మరించుకోవడం, ఆయన నివాళులు అర్పించడం ఈరోజు మా అందరి బాధ్యత. ఈ సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ జై పూలే గారు.